ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా నేడు మెదక్ జిల్లా నర్సింగి మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ సంతోష్ రాణి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం మండల వైద్యాధికారి రవికుమార్, అంగన్వాడీ టీచర్ సంతోష్ రాణిలతో పాటు పలువురు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 6 నెలల పాప వరకు తప్పకుండా తల్లిపాలు తాగించాలని, ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు పాపకు ఇస్తే పాపలో జీర్ణశక్తి పెరుగుతుందని, అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పుష్కలంగా పెరుగుతుందని, తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవని తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రిపాలు తాగించాలని, ఇలాంటి అపోహలకు తావివ్వకుండా ముర్రిపాలు తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సంతోషరాణి, మండల వైద్యాధికారి రవికుమార్, పంచాయతీ ఈవో నాగభూషణం, పిహెచ్ఎన్ నేరుక, ఏఎన్ఎం రేణుకతో పాటు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బిడ్డ డెలివరీ కాగానే ఫస్ట్ నిద్రలోకి జారక ముందే మనం తల్లిపాలు అనేది ఫస్ట్ వచ్చే పాలు ఎల్లో కలర్ ఫస్ట్ ఆ పాలే పట్టాలి. అవే ఫస్ట్ వ్యాక్సిన్ మీరు బీసీజీ ఇప్పించిన వేస్ట్, దానికన్నా ఎక్కువ వ్యాక్సిన్ పనిచేసేది అంటే తల్లిపాలే. బిడ్డ నిద్రలోకి జారుకోక ముందే ఇవ్వాలి. డెలివరీ కాగానే పిల్లలు ఏడుస్తారు, ఏడవగానే నిద్రలోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఆ వెళ్ళిపోక ముందే మనం ఇచ్చే పాలే అదే మొదటి వ్యాక్సిన్ మనం బిడ్డకి ఇచ్చేది. ఇవి కంటిన్యూగా 6 నెలల వరకు ఇవ్వాలి. వేరే ఇతర పదార్థాలు ఏవి ఇవ్వద్దు. తేనె, పాలు, వేరే మనకి కాల్షియం, ఐరన్ అవన్నీ రాసిస్తున్న సిరప్స్ అవన్నీ వేస్ట్. ఇవన్నీ మన తల్లిపాలల్లోనే ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ కానీ, మినరల్స్ కానీ, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అన్నీ తల్లిపాలల్లోనే ఉంటాయి. కాబట్టి 6 నెలల వరకు కంటిన్యూగా తల్లిపాలనే ఇవ్వాలి. అది పొజిషన్ ఒకటి 45 డిగ్రీస్ సెంటిగ్రేడ్లా ఉంచుకొని ఆ పొజిషన్లో ఇవ్వాలి. పట్టుకునే ముందు బిడ్డ తల, వీపు, నడుము ఇట్లుండాలి. ఇది 45 డిగ్రీస్ యాంగిల్. తల కరెక్ట్. హెల్దీగా ఉన్న బిడ్డ అయితే 10 మినిట్స్ పాలు తాగుతుంది కంపల్సరీ. హెల్దీగా ఉన్న పాప కంపల్సరీ 10 మినిట్స్ తాగుతుంది. హెల్దీ మనం అక్కడనే గ్రహించుకోవచ్చు. హెల్దీగా లేదనుకో 10 మినిట్స్ తాగరు, అక్కడ వదిలేస్తారు. తీసుకున్న తర్వాత భుజం మీద వేసుకొని బర్ఫింగ్ అనేది కంపల్సరీ చేయాలి. అది ఎందుకంటే గాలి నిండిపోతుంది కాబట్టి బేకౌట్ రావాలి. వేసుకున్న తర్వాత బేకౌట్ వస్తే అది వామిటింగ్. బేకౌట్ రాలేదనుకున్నది ఆటోమేటిక్గా వామిటింగ్ అయిపోతుంది. వీపుని ఇట్లా తట్టాలి. బర్ఫింగ్ అంటే ఇట్లా తడుతుంటే దాన్ని బిడ్డకు అనేది డైజెస్ట్ అవుతుంది. సిజేరియన్ సెక్షన్ చేసి ఒకవేళ నార్మల్ డెలివరీ అయిన దానికి సిజేరియన్ సెక్షన్ అయిన దానికి కూడా తేడా ఉంటుంది. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకు పాలు వెంటనే ఉత్పత్తి అవుతుంది. సిజేరియన్ చేసుకున్న వాళ్ళకి 3 రోజులైనా పాలు రాదు. అట్లా కూడా సమస్య ఉంటుంది. ఎందుకంటే వెంటనే నార్మల్ డెలివరీ కాగానే ఆ స్పర్శ ద్వారా వెంటనే బిడ్డ కూడా ఎప్పుడైతే పొట్ట మీద వేస్తుందో, పాలు తాగడానికి ఎప్పుడైతే జాబిల్లో వేస్తుందో వెంటనే వాళ్ళకు మీకు కూడా ఆ స్పర్శకే వచ్చేస్తాయి అన్నమాట పాలు. కాబట్టి ఎప్పుడైనా సరే నార్మల్ డెలివరీకి ప్రాముఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్ డెలివరీకి వెళ్తే మీకు ఏ సమస్య ఉండదు. పాలు కూడా వెంటనే వస్తాయి. ప్రతి 6 నెలల పాటు ప్రతిరోజు ప్రతి 2 గంటలకు ఒకసారి పాలు అయితే ఇవ్వాలి. సరేమ్మా, అర్థమైందా? పిల్లలకి ఏ విధంగా పోషక పదార్థాలు అందుతాయి, ఇవ్వకపోతే ఏ విధంగా పిల్లలకు నష్టం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. తల్లిపాలు కంపల్సరీ ప్రతి ఒక్క తల్లులు ఇవ్వవలసిందే. 6 నెలలు కాదు 11 నెలల వరకు తల్లిపాలు ఇస్తే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. భవిష్యత్తులో ఏదైనా దెబ్బలు కానీ ఏదైనా గాయాలైనా కూడా రోగ నిరోధక శక్తి పెరిగి వాళ్ళు దృఢంగా ఉంటారు. మళ్ళీ ఏదైనా జ్వరాలు కానీ, సీజనల్ వ్యాధులు కానీ, ఏ వ్యాధి కానీ తట్టుకునే స్తోమత వారిలో కలుగుతుంది. అందువలన ప్రతి తల్లిపాల గురించి అవగాహన అనేది వాళ్ళు ఉండాలి. లేకపోవడం వల్ల ఇవ్వద్దు, మా గ్లామర్ అనేది, మా అందం అనేది దెబ్బతింటుంది, ఇస్తే అనేది కొంతమందిలో అపోహ అనేది ఉంటుంది. అది కూడా ఉండకూడదు. ఎందుకంటే ఎంత ఎక్కువగా తల్లిపాలు ఇస్తే తల్లులు కూడా అంత దృఢంగా, అంత ఆరోగ్యంగా, అంత బాగా ఉంటుంది అన్నట్టు. కంపల్సరీ తల్లిపాలు అనేది పిల్లలకు ఇవ్వవలసిందే. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగితే చాలా బాగుంటుంది. ఈ అవకాశాన్ని నాకు అందించడానికి ధన్యవాదాలు.